భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్గా నియమితులైన గౌతమ్ గంభీర్ టీమిండియాను ఇంకా మీట్ అవ్వలేదు. కానీ గంభీర్ ఆటగాళ్ల ఫిట్నెస్పై బిగ్ హింట్ ఇచ్చాడు. ఒక ఆటగాడు ఫిట్గా ఉండి 3 ఫార్మెట్లలో ఆడాలని కోరుకుంటే ఆడొచ్చన్నాడు గౌతమ్ గంభీర్. ఎవరూ ఏ ఫార్మెట్కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆటగాళ్లు తమ అవసరాలను బట్టి కాకుండా జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. గంభీర్ చేసిన ఈ కామెంట్స్ ఆటగాళ్లను ఆలోచనలో పడేశాయి. 3 ఫార్మెట్లలో రాణించే ఆటగాళ్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది. అయితే హార్దిక్ ఈ విషయంలో సేఫ్ అని చెప్పాలి. పాండ్యా అద్భుతమైన ఆల్రౌండర్. వన్డేలతో పాటు టీ20లోనూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్లో భారత్ను ప్రపంచ ఛాంపియన్గా మార్చడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అయితే హార్దిక్ టెస్టుల జోలికే వెళ్లడు. అతను టెస్టు జట్టులో లేకపోవడం భారత జట్టు బౌలింగ్ మరియు మిడిల్ ఆర్డర్ను ఏదో ఒక విధంగా బలహీనపరుస్తుంది. అతను టెస్టులు ఆడితే ఈ ఫార్మెట్లో జట్టు పటిష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ను టెస్టుల్లోనూ రాణించేలా గంభీర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. హార్దిక్ 11 టెస్టుల్లో 532 పరుగులు నమోదు చేశాడు. ఈ ఫార్మెట్లో పాండ్యా 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 17 వికెట్లు కూడా పడగొట్టాడు. హార్దిక్ తన ఫిట్నెస్పై కసరత్తు చేసే టెస్టులు ఆడితే టీమిండియాకు 3 ఫార్మెట్లలోనూ తిరుగు లేకుండా పోతుంది. గౌతి ఆలోచన కూడా అదేనని తెలుస్తుంది. అయితే మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ వ్యూహం గౌతమ్ గంభీర్ వ్యూహానికి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఆటగాళ్లు తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను తాము ఫిట్గా ఉంచుకోవడం క్రికెటర్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఇందుకోసం ద్రావిడ్ రొటేషన్ ఫార్ములాను అనుసరించాడు. ద్రావిడ్ జట్టును బట్టి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేవాడు. రాహుల్ ద్రావిడ్ హయాంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి ఆటగాళ్లు చిన్న జట్లతో ఆడలేదు. గాయం నుంచి ఆటగాళ్లను రక్షించడమే దీని ఉద్దేశం. అయితే గంభీర్ మైండ్ సెట్ అలా ఉండదు. 3 ఫార్మెట్లలో ఆడుతూనే ఫిట్గా ఉండాలంటాడు. ఏది ఏమైనప్పటికీ త్వరలో టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.